హలో ఫ్రెండ్స్, అండ్ ఇవాల్టి వీడియోలో మనము బోర్దు అట్రాక్షన్స్ అన్నీ విజిట్ చేస్తున్నాము. ఏంటి ఇన్ని రోజులు ఉన్నాను బోర్దు విజిట్ చేసి చూపించలేదు కదా, అసలు మీకు ఎప్పుడు అట్రాక్షన్స్ విజిట్ చేయలేదు. అండ్ ఏంటి స్పెషల్గా ఇవాళే తిరుగుతున్నాను అని అంటే 2 డేస్లో మేము బోర్దుని వదిలేసి వెళ్ళిపోతున్నాం అనమాట. సో మేము బోర్దు నుంచి ఇంకొక ప్లేస్కి చేంజ్ అవుతున్నాము. అండ్ ఏం ప్లేస్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఇంకొక వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు ఈ బోర్దుని మేము మిస్ అయిపోతాం కదా, ఇంకా వెళ్ళిపోతే అన్నట్టు ఒక్కసారి అన్ని అట్రాక్షన్స్ తిరిగి చూసి మెమరీస్ని రీకలెక్ట్ చేసుకోవాలనిపించింది. సో మేము రీకలెక్ట్ చేసుకుంటూ అండ్ మీకు కూడా మా మెమరీస్ షేర్ చేస్తూ ఈ వీడియో ప్రతి అట్రాక్షన్ దగ్గర మా మెమరీస్ అన్నీ మీతో షేర్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనము ఎగ్జాక్ట్గా విత్వా అనే ప్లేస్లో ఉన్నామన్నమాట. ఇది చూసారు కదా, ఈ సిటీకి పెద్ద స్క్వేర్ సిటీ లాగా. సో ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ విత్వా అనే స్టేషన్ మోస్ట్లీ మనం టచ్ చేస్తాము. సో మాకు ఇది యాక్చువల్గా ఏంటి అని అంటే దీన్ని పోర్ట్ ది ఆక్విటైన్ అంటారు ఈ ఆర్చ్ని. సో ఈ ఆర్చ్ వచ్చేసి 2005లో ఇన్స్టాల్ చేశారనమాట. ఇది ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ లాగా. సో ఈ ఆర్చ్ నుంచి మీరు లోపలికి ఇలా వెళ్తే, నేను ఆల్రెడీ చాలాసార్లు ఇది వీడియో పెట్టానమాట, పెడెస్ట్రియన్ స్ట్రీట్ అనేసి. సో ఇక్కడంతా మీరు గమనించినట్టయితే ఈ స్ట్రీట్ స్ట్రైట్గా ఒక చర్చ్ ఉంటుంది, ఆ చర్చ్కి వెళ్ళిపోతుంది. ప్లస్ చాలా పెద్ద స్ట్రీట్ అనమాట. సో నో వెహికల్స్, ఏ వెహికల్స్ రావు, ప్రశాంతంగా ఉంటుంది ఆ స్ట్రీట్. అండ్ అలాగే మీరు చూసినట్టయితే ఇక్కడ 2 టాటాయిస్ చూసారా, బేబీ టాటాయిస్ అండ్ పెద్ద టాటాయిస్, మదర్ టాటాయిస్ ఇన్స్టాల్ చేశారు. సో ఇది ఎంత క్యూట్గా ఉంటుందంటే ఈ టాటాయిస్ కూడా చాలా బాగుంటుంది. ఆర్టిస్ట్ ఇలా దీని ముందు సెట్ ఇన్స్టాల్ చేశారనమాట. అండ్ నేను ఇంతవరకు మీకు బోర్దు అట్రాక్షన్స్ చూపించలేదు కదా. అండ్ మేము వెళ్ళిపోతున్నాం అనమాట. బోర్దు వెళ్ళిపోతుంటే నాకు ఇది రైట్ టైం అనిపించింది మీకు అన్ని అట్రాక్షన్స్ చూపించడం కోసం. అండ్ ఈ విత్వా మా మెమరీస్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళాలి అని అన్నా మేము ఇక్కడ దిగేసి ఈ స్టాప్లో, సో ఇక్కడ నుంచి మేము అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కుతామన్నమాట. ప్రతిసారి 1 నెంబర్ బస్సు ఉంటుంది, అది ఎక్కగానే మేము డైరెక్ట్గా వెళ్ళిపోతాం. సో ఎయిర్పోర్టే కాదు, అండ్ ఈవెన్ మేము రైల్వే స్టేషన్ వెళ్ళాలన్నా కూడా ఇక్కడికే వచ్చేసి బస్సు ఎక్కుతాము. ఇక్కడ నుంచి 5 మినిట్స్ అనమాట రైల్వే స్టేషన్కి. అరే నీది భలే కూర్చున్నావు కన్యా, అస్సలు కూర్చోవు కదా, ఇప్పుడు ఎలా కూర్చున్నావు? ఇప్పుడు కూడా చూడు హర్ష, అసలు ఇబ్బందిగా ఉంది, పడిపోతుందంట. ఇప్పుడు బేబీ టాటాయిస్లో కూర్చుందా. అసలు ఎప్పుడు కూర్చోబెట్టినా ఫోటో దిగుదాం అనిపిస్తుంది మాకు. ఇక్కడ పిల్లలతో ఎక్కువ దిగుతూ ఉంటారు, అస్సలు కూర్చుండేది కాదు. ఇప్పుడు ఏదో వెళ్ళిపోతున్నామని ఏమో కూర్చుంది, పర్లేదు. బోర్దు వచ్చినప్పుడు 2గా వచ్చాము, ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు చూడండి 3గా వెళ్తున్నాము. అసలు ఎగ్జాక్ట్ లొకేషన్లో అప్పుడు మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఫోటో, అండ్ ఇప్పుడు లీవింగ్ టైంలో ఫోటో అనమాట. అండ్ ఈ ప్లేస్లో సాటర్డే సండేస్ వచ్చేసి, ఎస్పెషల్ సాటర్డే ఫార్మర్స్ మార్కెట్ ఉంటుందన్నమాట. కొద్దిగా ముందుకు వెళ్ళాలి. అండ్ ఇక్కడ కూడా ఏవేవో మార్కెట్స్ పెడుతూ ఉంటారు వీకెండ్స్. సో ఆల్రెడీ నేను వీడియో చేశాను కదా, సేమ్ యాస్టిస్ అలాగే ఈ ప్లేస్లో కూడా సెట్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి నేను పెడెస్ట్రియన్ స్ట్రీట్ అన్నాను కదా, ఆ స్ట్రీట్ చూపిస్తాను. సో మొత్తం స్ట్రీట్ చూపించట్లేదు బికాజ్ మీకు బోర్ వచ్చేస్తుంది. జస్ట్ ఎలా ఉంటుంది అనే దానికి మీకు ఏ ప్లేస్లో ఉంటుంది అనేది చూపిస్తాను. అండ్ మీకు సూపర్ అంటే సూపర్ వీడియో ఆల్రెడీ మేము పోస్ట్ చేసాము, వాక్ త్రూ నారో స్ట్రీట్ అని. చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది ఆ వీడియో. మిస్ అయితే ఒకసారి విజిట్ చేసి చూడండి. అసలు 24 hours ఈ స్ట్రీట్లో జనాలే లేకుండా ఉండరు. 24 గంటలు ఎవరో చాలా రష్గానే ఉంటుంది పబ్లిక్. ఇంకా సాటర్డే సండే అయితే చెప్పొద్దు, ఎందుకంటే చాలామంది సరదాగా వాక్ చేస్తారు ఇక్కడ. అండ్ బోర్దులో అంత చలి, మంచు పడే అంత చలి ఉండదు కాబట్టి వింటర్ కూడా చాలామంది ఇలా బయటికి ఇలా వచ్చి వైన్ షాప్స్లో కూర్చొని టీ తాగుతూ ఎంజాయ్ చేస్తారనమాట.
అండ్ ఈ స్ట్రీట్లో మోస్ట్లీ షాపింగ్కి అయితే బెస్ట్ ప్లేస్ కూడా. సో అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఈ స్ట్రీట్లో ఉంటుంది. ఇంకా ఆఫర్స్ టైం అయితే చెప్పొద్దు, ఆల్రెడీ వీడియోలో మీకు చూపించాను ఎంతమంది ఉంటారు అనేది. ఈ వాక్ టు వాక్ అయితే మాకు ఇంకా టూ మచ్ మెమరీస్ అనమాట. దీంట్లో ఈ నూడిల్స్ చాలా చీప్ ఉంటాయి అన్నమాట, ఇక్కడ 5 యూరోసే. సో చీప్ అండ్ బెస్ట్, చాలా టేస్టీగా చేస్తాడు వాడు. సో మేము ప్రతిసారి ఈ స్ట్రీట్కి షాపింగ్కి వచ్చినప్పుడల్లా కంపల్సరీ వాక్ టు వాక్లో ఒక పార్సల్ అయితే తీసుకుంటాము. అండ్ అలాగే ఇక్కడ ఉంది కదా ఐస్ క్రీమ్ షాప్, మోస్ట్లీ ఈ ఐస్ క్రీమ్ షాప్లో కూడా ఐస్ క్రీమ్ తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఫలాఫల్ కనిపిస్తుంది కదా, అండ్ ఈ ఫలాఫల్ అయితే కూడా చాలా చీప్ ర్యాప్ చేసి ఇస్తాడనమాట. మనం లైక్ ఇక్కడ ఉంది కదా, ఇలా ఉంటుంది. నేను ఫోటో చూపిస్తాను చూడండి, ఇలా ఉంటుంది. సో నేను ఎప్పుడు వచ్చినా ఫలాఫల్ అయితే కంపల్సరీ తీసుకుంటామన్నమాట. చాలా కడుపు నిండిపోతుంది, ప్లస్ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఫలాఫల్. ఇది 2 యూరో షాప్ అన్నమాట. సో ఈ 2 యూరో షాప్లో చెప్పలేనని వెరైటీస్ ఉంటాయి. నేను మీకు లోపలికి తీసుకెళ్ళడం లేదు. అండ్ ఇందులో వచ్చేసి లాట్స్ ఆఫ్ వెరైటీస్ నేను ప్రతిసారి లైక్ ఫర్ కిచెన్ ఐటమ్స్కి కానీ ఇంట్లో డెకరేషన్ పర్పస్ కానీ నిధికి నేను చాలా వీడియోస్ చేసింటాను కదా, దాంట్లో ఉండే మోస్ట్లీ డెకరేటివ్ ఐటమ్స్ నేను ఇక్కడే 2 యూరో షాప్లోనే తీసుకున్నాను. అండ్ పెయింటింగ్స్ కానీ అండ్ స్టేషనరీస్ కానీ చాలా చీప్ అన్నమాట. సో మీకు ఇప్పుడు కనిపించేది ఏషియా షాప్ అన్నమాట. దీంట్లో మనకి మిర్చి అండ్ పీనట్స్, ఆల్మోస్ట్ మనకి ఇండియన్కి సంబంధించిన చాలా మసాలాలు అవి ఇవి దొరుకుతాయి. సో నాకు ఎప్పుడైనా ఇండియన్ షాప్లో కానీ ఏదైనా ఎమర్జెన్సీ కావాలంటే, మిర్చి కానీ ఏదైనా కావాలంటే ఇక్కడ తీసేసుకుంటుండే అనమాట నేను. సో మీ డెకాథ్లాన్లో అయితే ఒక బెస్ట్ మెమరీ అని చెప్పచ్చు. మేము నార్వే ట్రిప్ వెళ్ళినప్పుడు చాలా ప్రిపేర్డ్గా వెళ్ళామన్నమాట. సో క్యాంపింగ్ డ్రెస్ అయితే ఏంటి, అండ్ స్పోర్ట్స్ ట్రెక్కింగ్ డ్రెస్సెస్కి కోసం, షూస్ కోసము, అండ్ టెంట్, ఎవ్రీథింగ్ మేము డెకాథ్లాన్ నుంచే తీసుకున్నాము. సో ఇక్కడ బాటిల్స్ అన్నీ చాలా లైక్ మినిమం ప్రైస్ తోటి చాలా క్వాలిటీ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ ఈ డెకాథ్లాన్ సిటీయే కాదు, ఇంకా దూరం డ్రైవ్ కూడా ఉంటుంది. సో మేము ఇక్కడికి విజిట్ చేసేవాళ్ళం, ప్లస్ ఆ డ్రైవ్కి కూడా వెళ్ళాము. ఒక రోజు అయితే అసలు అంటే వెహికల్స్ లేవు కదా మాకు, సో నడిచి చచ్చిపోయాం అనమాట. బస్సెస్ ఉంటాయి అయినా కానీ కొద్దిగా వాక్ ఉంటుంది అనమాట 10 minutes లోపల. అండ్ ఈ ఆర్మన్ థియరీ కూడా చాలా బెస్ట్ బ్రాండ్. నాకైతే ఆఫర్స్ ఉన్నప్పుడు నేను టాప్స్ అవి తీసుకున్నాను. అండ్ ఇవి జనరల్గా మామూలు టైంలో అయితే అస్సలు కొనలేము. సో ఆఫర్స్ ఉంటేనే నేను లోపలికి అడుగు పెడుతుండే అనమాట, ఎలాగో కాస్ట్లీ ఉంటాయిలే అనేసి. కానీ కొద్దిగా ఆంటీ టైప్ ఉంటాయి అన్నీ, అందుకే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను ఆర్మన్ థియరీ. మనం ఇప్పుడు బోర్దు క్యాథడ్రల్లో ఉన్నాము. సో యాజ్ యూజువల్గా ఫ్రాన్స్లో ఏ సిటీకి వెళ్ళినా మనకి క్యాథడ్రల్ ఉంటుంది కదా. సో ఈ క్యాథడ్రల్ ఆర్కిటెక్చర్ కూడా మోస్ట్లీ అన్ని సిటీస్కి సేమ్ ఉంటుంది. కాకపోతే బోర్దు క్యాథడ్రల్ వచ్చేసి చాలా పెద్దదన్నమాట. సో మీరు చూసారంటే ఇట్లా 360 degreesలో ఆర్ట్ వర్క్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ రీసెంట్గా కూడా రెనోవేట్ చేశారు. అండ్ అలాగే మీరు పక్కన చూస్తే ఈ టవర్ ఉంది కదా, ఫ్రాన్స్లో క్యాథడ్రల్ టవర్ లాగే ప్రతి చోట ఇక్కడ కూడా ఒక టవర్ ఉందన్నమాట. సో దీనిపైకి మనం విజిట్ చేయొచ్చు. అండ్ విజిట్ చేసి పైనుంచి మనం సిటీ వ్యూ చూడొచ్చు అనమాట. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. నాకైతే పర్సనల్గా ఈ క్యాథడ్రల్ ఆర్ట్ వర్క్ బయట నుంచి చాలా ఇష్టము. ప్లస్ ఈ బయట స్పేషియస్ అయితే సూపర్. అండ్ దానికి తోడు ఈ ట్రామ్ వెళ్తూ వస్తూ ఉంటే ఎంత అందంగా ముచ్చటగా ఉంటుందో ఈ ప్లేస్. సో ఇది క్యాథడ్రల్ ఎంట్రన్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో లోపలికి
వెళ్ళి చూద్దాము. ఎంట్రన్స్లో కూడా చూడండి ఎంత బాగుంటుంది ఆర్ట్ వర్క్. అసలు రియల్ స్టాచ్యూస్ లాగా ఆర్ట్ చేశారు. సో రియల్ మనుషులు నించున్నారేమో కాపులాక్ అన్నట్టు ఉంటుంది. సో చూడండి మీరే ఎంట్రన్స్ ఎంత బాగుంది ఆర్ట్ వర్క్. ఎంత అందంగా ఉన్నవాడు అన్నది కంటే అసలు ఇంత పాతవి ఎలా కాపాడుకోవడం అనేది కూడా గ్రేట్. సో వీళ్ళు మెయింటైన్ చేసి కాపాడుతూ ఉన్నారనమాట ఈ ఆర్ట్ క్యాథడ్రల్స్ అన్నీ. సో లోపల చూద్దాం ఓపెన్ ఉందో లేదో. సైలెంట్గా చూసి వచ్చేద్దాం. చూసారా ఎంత బాగుంది అసలు, ఎంత పెద్ద పిల్లర్స్ చూడండి. ఇక్కడ బెల్స్ చూసారా, సౌమ్య ఎవరు కనిపించట్లేదు బట్ ప్రేయర్ జరుగుతుంది. ఈ చర్చి ఎదురుగా స్ట్రీట్ చాలా ఫేమస్, గ్యాంబెటా స్ట్రీట్. సో దీంట్లో ఓన్లీ ట్రామ్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. చాలా అందంగా ఉంటుంది ఈ నారో స్ట్రీట్. చాలా చూడండి, ట్రామ్ వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు అసలు చర్చ్ ఎంత బాగుందో లుక్. ఆఫీస్ అన్నమాట. సో ఇక్కడ ఫ్రాన్స్లో ఈ బోర్డులో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి లైక్ మున్సిపాలిటీ హాల్ లాగా. సో ఏదైనా టౌన్ హాల్, ఏదైనా మనకి బర్త్ సర్టిఫికేట్ కానీ వీసాస్, సో చాలా వరకు ఇక్కడ మ్యారేజ్ ఆఫీస్కి వస్తే సరిపోతుంది. ఎస్పెషల్లీ బర్త్ సర్టిఫికేట్ మీది ఇక్కడే తీసుకున్నాం మేము. అండ్ ఈవెన్ మనము విజిటింగ్కి ఇండియా నుంచి రావాలి అనుకుంటాం కదా ఫ్యామిలీని, సో దానికి కూడా మనం మ్యారేజ్ ఆఫీస్కి వచ్చి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇది కూడా చాలా మందికి తెలీదు, అందుకే చెప్తున్నాను. అసలు ఎన్ని యాంగిల్స్ నుంచి చూసినా ఈ చర్చ్ అయితే అందంగానే కనిపిస్తుంది అనమాట. సో ఇది ఇంకొక సైడ్ వే అనమాట, బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్కి కొద్దిగా ముందు. అండ్ సైకిల్స్ చూసారా, ఇది పుట్టక ముందు అసలు సైకిల్స్తో సూపర్గా తిరిగే వాళ్ళం మేము. అండ్ దీని గురించి మీకు చెప్పాల్సిందే, కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఒక స్వీట్ డెజర్ట్ అనమాట. ఈ బోర్డులో మాత్రమే దొరుకుతుంది, చాలా ఫేమస్. అండ్ దీని ఏంటి అని అంటే, ఇప్పుడు మీకు షాప్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇది షాప్. ఈ షాప్ ఎప్పుడు వచ్చినా మీకు ఫుల్ రద్దీగానే ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రమ్ము, ఆ రమ్ము తోటి ఈ స్వీట్స్ చేస్తారనమాట. అండ్ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇది నేర్చుకోవడానికి కూడా కొన్ని క్లాసెస్ లాగా పెడతారు వీళ్ళు. సేమ్ అదే కెనలీ షాప్ ఇంకొకటి, ఇది కొద్దిగా పెద్దగా ఉంటుందన్నమాట షాప్.
అసలు టూరిజం టైంలో అయితే సమ్మర్ టైంలో ఫుల్ అంటే ఫుల్ టు రద్దీ ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు తినడానికి ఇది. అండ్ మ్యాక్రోన్ అయితే ఓవరాల్ ఫ్రాన్స్లో దొరుకుతాయి. అవి కూడా చాలా బాగుంటాయి మ్యాక్రోనీస్. అవి మామూలుగా ఇప్పుడు ఈ మధ్య మనకి ఇండియాలో కూడా దొరుకుతున్నాయి కదా, బట్ చాలా కాస్ట్లీ. సో చూడండి అసలు ఎంత పెద్ద స్ట్రీటో. అసలు ఆల్మోస్ట్ మనకి 20 minutes వాక్ ఉంటుందన్నమాట. చాలా లాంగ్ వే. ఇండియాలో చాలా చీప్ ఉంటాయి, ఆఫర్స్ ఉంటాయి బాగా ఎప్పుడు. H&M కూడా అంతే, ఆఫర్స్ బాగా ఉంటాయి. కాకపోతే క్లాత్ వైజ్ మాత్రం అంత సూపర్ కాదు. H&M అయితే C&A పర్వాలేదు, కానీ H&M అయితే నాకు డిమార్ట్ క్లాత్ లాగా కనిపిస్తుంది. సో కొనొచ్చు డైలీ వేర్కి అయితే, బట్ లాంగ్ అయితే కాదు. మేము సీగ్లీ అయితే అస్సలు వెళ్ళము, ఎందుకో నచ్చదు. అండ్ హర్ష ఎప్పుడు విజిట్ చేసేది జూల్స్ అండి. టీషర్ట్స్ అయితే ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. అండ్ పుల్ అండ్ బేర్ పక్కనే ఇది. పుల్ అండ్ బేర్ కూడా చాలా బాగుంటాయి వెరైటీస్. నా రెగ్యులర్ షాప్ చూపిస్తాను. బొర్దులో నా క్లోజ్ ఫ్రెండ్ ఉంటాను. నేను ఎప్పుడు విండో షాప్ రావాలన్నా ప్లస్ ఏదైనా సోల్స్ ఉన్నా ఖచ్చితంగా విజిట్ చేసే షాప్ ఇది, కెమేయు. సో దీంట్లో చాలా మోడల్స్ అప్డేట్ చేస్తూనే ఉంటారనమాట రెగ్యులర్గా. సో రిపీటెడ్ కాకుండా చాలా మోడల్స్ అనేది మారుస్తూనే ఉంటాడు. చాలా చీప్గా కూడా ఉంటుంది. ఆఫర్ టైం అయితే ఇంకా సూపర్ చీప్ వస్తాయి కెమేయులో. గ్యాలరీలో అయితే చాలా కాస్ట్ ఉంటాయి, బట్ బెస్ట్ మోడల్స్ ఉంటాయి అన్నమాట. సో హ్యాండ్ బ్యాగ్స్ అట్లా ఎప్పటికీ కావాలి ఒక మంచి బ్రాండెడ్స్ అంటే ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ప్యారిస్లో అయితే షాపే చూడడానికి పోవచ్చు అనమాట, అంత పెద్దగా బాగుంటుంది ప్యారిస్లో. సో ఇప్పుడు మనం ఉన్నది బోర్డు ఒపేరా అండి. ఆర్కిటెక్చర్ వైజ్ కానీ చాలా అందంగా ఉంటుంది. ఎనీ టైం వచ్చినా ఇలా జనాలతో కలకల. నైట్ టైం లైట్స్ వేసినప్పుడు కానీ ఎంత క్యూట్గా ఎంత బాగుంటుందో. ప్లస్ ఇక్కడే చూసారు కదా, బార్స్ ఎప్పుడు ఫ్రీగా ఉండవు, ఎప్పుడు ఖాళీగానే ఉండవు అన్నమాట. సో ఇక్కడ బార్స్ దగ్గర రెస్టారెంట్స్ ఎదురుగా ఇలా ఒపేరా పెడతారు. అండ్ ఇది కూడా చాలా గ్రాండ్ హోటల్, చాలా ఫేమస్ హోటల్. అండ్ దీంట్లో తెలుసా పర్ నైట్ 250 euros అన్నమాట ఒక రూమ్. సో ఒక్క నైట్ స్టేకి 250 euros. మరి ఎంత వర్తి నాకు తెలీదు. ఫ్రెండ్ ఒక హర్ష కొలీగ్ వెళ్ళారనమాట. సో తను చెప్పింది చాలా బాగుంటుంది అనేసి. అండ్ ఒపేరా ఇది ఆర్కిటెక్చర్ చూసారా ఎంత బాగుందో ఒపేరాది. అండ్ ఇక్కడ నుంచి అంటే నా ఫేవరెట్ అన్నమాట ఆ స్టాచ్యూ, కింగ్ కాంగ్ స్టాచ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ప్లస్ ఇదే కాదు, ఇక్కడ ఒపేరా చూసారు కదా, ఇలా చూసి ఈ స్ట్రీట్ అమ్మటి వాక్ చేస్తుంటే కూడా అదో ఫీల్ అన్నమాట, చాలా బాగుంటుంది. మేమైతే ఎన్నిసార్లు వాక్ చేసి ఉంటామో. ఈ బోర్డు ట్రామ్స్ అయితే ఎన్నిసార్లు ఫోటోలు ఎన్ని వీడియోస్ ఉన్నాయో అయినా ఇంకోసారి తీసుకుందామా అనిపిస్తూ ఉంటుంది. సో ముచ్చటగా అట్రాక్షన్స్ మధ్యలో వెళ్తూ ఉంటుందన్నమాట. అండ్ ఈ ఒపేరా ఎదురుగే మీకు ఆల్రెడీ నేను చూపించాను కదా వైన్ షాప్ ఉంటుందన్నమాట పెద్దది. ఇక్కడ ఉంటుంది ఆ వైన్ షాపు. దాని ఆర్కిటెక్చర్ అయితే ఎక్సలెంట్, ఆల్రెడీ నేను వీడియో చేశాను. సో ఎవరికైనా వైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా అది విజిట్ చేయండి. ఎంత కాస్ట్లీ వైన్స్ అసలు. సో అదండి ఈ ఒపేరా దగ్గర ఇలా కూర్చొని, ఇది కూడా ఆర్ట్ లాగా ఉంటుంది, చాలా ఫేమస్ అన్నమాట. సో ఇలా కూర్చొని చాలా మంది ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ ప్లేస్లో చాలా మంది లైక్ మూవీ షూట్స్ తీసుకుంటారనమాట. మూవీ షూట్స్ కానీ ఏదన్నా ఎప్పుడు షూట్స్ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ ఏవో ఒకటి. ప్లస్ ఇక్కడ కన్సర్ట్స్ కూడా పెడుతూ ఉంటారు, మ్యూజిక్ వాయించే వాళ్ళు అలా. చెప్పాక వాక్ టు వాక్ చూసామంటే తినాల్సిందే. సో Maybe are you waiting for noodles? ఎక్కడున్నాయి noodles?
చూసారా 4.9 euros. ఓపెన్ అసలు ట్రే తీసుకోలేదు. సో మీకు కనిపించే ఫౌంటైన్ వచ్చేసి ప్లేస్ ది ప్యాలెస్ ఎదురుగా ఉంటుందన్నమాట. ప్లేస్ ది ప్యాలెస్ అంటే ఒక బిల్డింగ్. ఫస్ట్ మనం ఫౌంటైన్ అబ్జర్వ్ చేస్తాము. అసలు ఈ ఫౌంటైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎప్పుడు ఇలా వాటర్ ఫౌంటైన్ వేసే ఉంటారు ఇక్కడ. అండ్ నైట్ టైం లైట్స్ ఉండదు, బట్ చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. పెద్ద ఫౌంటైన్ కూడా. అండ్ దీని ఎదురుగా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ ఈ బిల్డింగ్ పేరే వచ్చేసి ప్యాలెస్ అన్నమాట. సో ప్యాలెస్ అంటారు, మేబీ అప్పటి కాలంలో ప్యాలెస్ ఏమో. సో ఈ బిల్డింగ్ ప్యాలెస్లో సమ్ బిల్డింగ్ అని, ఈ బిల్డింగ్ వచ్చేసి చాలా ఫేమస్. ఈ ప్లేస్, ఈ స్క్వేర్ కూడా చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడ. అండ్ దీనిది వచ్చేసి మనకి ఎదురుగా ఒక వాటర్ మిర్రర్ హాల్ పెడతారు, దాని మీద రిఫ్లెక్షన్ పడుతుంది ఈ బిల్డింగ్ మొత్తము. సో అది కూడా నేను నెక్స్ట్ అట్ సైడ్ వెళ్ళినప్పుడు చూపిస్తాను. అది ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట నైట్ టైము. సో ఈ లోపల ఇంకొక అట్రాక్షన్ చూసేసి దాని దగ్గరికి వెళ్ళి చూసేద్దాము. అండ్ ఫౌంటైన్ చూసారు కదా ఎంత బాగుందో. సో ఇప్పుడు మనము వచ్చిన ప్లేస్ వచ్చేసి రివర్ సైడ్ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఓల్డ్ బ్రిడ్జ్. అండ్ దీని మీద ట్రామ్స్ వెళ్తూ వస్తూ ఉంటాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకు ఈ బ్రిడ్జ్లో ఎస్పెషల్గా నచ్చేది ఈ పైన స్ట్రీట్ లైట్స్ పెట్టారు చూడండి, అవి అయితే ఎంత అందంగా ఉంటాయో. నైట్ టైం ఏమో సన్సెట్ రెడ్ వల్ల అసలు ఒక టైప్ ఆఫ్ ఫొటోస్ వస్తాయి. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అండ్ చూసారు కదా, ఇటు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రివర్, మధ్యలో బ్రిడ్జ్ లో ఉన్నాం మనం ఇప్పుడు. అండ్ వాకింగ్ ఏరియా కూడా ఉంటుంది. వాకింగే కాదు, సైక్లింగ్ వర్క్ కూడా ఇలా చేస్తూ ఉంటారనమాట. చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఫొటోస్ తీసుకోవడానికి. అండ్ టూరిస్టులకు అయితే చాలా మంది ఇక్కడికి వచ్చి అదే పనిగా ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ట్రామ్ వెళ్తూ వస్తూ ఉంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. అసలు చూసారు కదా లైట్స్ ఎంత బాగున్నాయో బ్లాక్ కలర్లో. అండ్ చూడండి రివర్. అండ్ అక్కడ నేను చూపించాను కదా బోట్స్ అవన్నీ. అండ్ ఇప్పుడు చూసేది మీరు ఇంకొక గేట్ అన్నమాట. ఇది ఆర్చ్ లాగా ఉంది కదా, అది ఒక గేట్. అండ్ ఇది వచ్చేసి ద క్యాథడ్రల్. సో మనం ఆ గేట్ దగ్గరికి వెళ్ళి చూద్దాము. సో ఇది కూడా ఒక అట్రాక్షన్ ప్లేస్ అన్నమాట. అండ్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఇది కూడా. సేమ్ అండి, ఈ ట్రామ్ వల్ల అసలు ప్రతి ఒక్క అట్రాక్షన్ ప్లేస్ అందంగా కనిపిస్తుంది అనమాట. పాములాగా ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ట్రామ్స్. సో చక్కగా అందంగా ఉంటాయి. చాలా ఓల్డ్ గేట్ అన్నమాట. నేను ఫస్ట్ మీకు విత్వా ప్లేస్లో చూపించాను కదా టాటాయిస్ ముందు, అలాగే ఉంది కదా ఇది కూడా. సో సేమ్ యాస్టీస్గా ఉంటాయి, కొద్దిగా డిఫరెన్స్ అనమాట ఆర్కిటెక్చర్ అనేది. అది వచ్చేసి మోర్ ఆర్ట్ వర్క్ ఉంటుంది. సో మనం బోర్దులో రివర్ దగ్గర ఉన్నాము. అండ్ ఇది చూసారు కదా బోట్. మేము ఆల్రెడీ బోట్ ఎక్కేసి మీకు టూర్ వీడియో కూడా చేశాను. సో ఇది అట్రాక్షన్. ఇందాక చూపించాను కదా ఫౌంటైన్. సో ఆ ఫౌంటైన్ విత్ ప్లేస్ ది బ్రూజ్ అనమాట. సో అది బిల్డింగ్. అండ్ ఇక్కడ ఫ్రెంచ్ ఆర్టిస్ట్ వచ్చేసి సో ఈ మిర్రర్ ఈ డిజైన్ చేశారు కదా ఇలా వాటర్ మిర్రర్. సో ఇది చాలా పెద్దది, ఈ సిటీలోనే ఎక్కడా లేదనమాట ఇలాంటి వాటర్ మిర్రర్. అండ్ ఈ మిర్రర్ ప్రత్యేకత ఏంటి అని అంటే ప్లేస్ ది బ్రూజ్ అని చెప్పాను కదా, ఈ బిల్డింగ్ ఈ వాటర్లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో నైట్ టైం చూడాలి, అసలు అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంకా దీనికి మళ్ళీ అడిషనల్గా ట్రామ్ చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత పెద్ద హాల్. అండ్ ఎదురుగా రివర్. చాలా మంది ఈవినింగ్ టైమ్స్ ఇక్కడికి వచ్చి స్పెండ్ చేస్తారు టైమ్. అండ్ ఇక్కడే ఎన్నో ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఎన్ని ప్రోగ్రామ్స్ మేము విజిట్ చేసి ఉంటామో. మేము చాలాసార్లు మీకు లైక్ స్పెక్టాక్యులర్ షో జరుగుతుంది అనమాట ఈ రివర్
పైన బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా దానిపైన అనమాట. అండ్ నాట్ ఓన్లీ క్రాకర్ షోస్, ప్రతిసారి ఏదో ఒక లైక్ వీక్లీ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ చాలా మంది మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తూ అండ్ డాన్సెస్ చేస్తూ సూపర్ హడావిడిగా ఉంటుంది ఈ ప్లేస్, ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో. బస్ సన్సెట్ చూడండి ఎంత బాగుందో. సో ఇదే అండి బోర్దు ఫస్ట్ అట్రాక్షన్ అని చెప్పచ్చు. సో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ ప్లేస్ చూడడానికి ఖచ్చితంగా వస్తారు సమ్మర్లో ఎస్పెషల్లీ, ఎందుకంటే సమ్మర్లోని ఈ వాటర్ అనేది వదులుతారు కాబట్టి. అండ్ వింటర్లో ఈ వాటర్ అనేది చూసేకే కాదు. సో మీకు రిఫ్లెక్షన్ ఎలా పడుతుంది అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో చూసారా వాటర్ ఫ్లో తగ్గిపోయింది కదా, ఇప్పుడు రిఫ్లెక్షన్ అనేది కనిపిస్తుంది చూడండి క్లియర్గా బిల్డింగ్ది. సో ఇప్పుడు జనరల్గా మనం జస్ట్ రిఫ్లెక్షన్ పడుతుంది. అదే నైట్ టైం మొత్తం బిల్డింగ్ లైట్స్ ఆన్ చేశాక ఈ లైట్స్ కూడా రిఫ్లెక్షన్ పడుతుంది అనమాట. అప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నా బర్త్డే కూడా ఇక్కడే జరిపారు. ఫస్ట్ టైం మేము బోర్దు వచ్చినప్పుడు సో ఆ ఇయర్ బర్త్డే నేను ఇక్కడే జరుపుకున్నాను అనమాట. సో రివర్ సైడ్ కేక్ కట్ చేసి మంచి మెమరీస్ నాకు ఇవి. అండ్ కరోనా వల్ల మేము ఎక్కువ ఇటు సైడ్ రాలేదు, కానీ ఫస్ట్ ఇయర్ అయితే చాలా ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళం. అండ్ ఎస్పెషల్లీ ఫర్ వైన్ ఫెస్టివల్ ఆ రోజైతే అసలు రచ్చరచ్చగా ఉంటుంది ఈ ప్లేస్. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి కింగ్ కాంగ్స్ అనమాట. ఈ కింగ్ కాంగ్స్ ఎందుకు నాకు ఇంత ఇష్టమో, ఎందుకు మీకు చూపిస్తున్నాను అని అంటే ఈ ట్రీస్ అండి. అసలు ఈ కింగ్ కాంగ్ స్టేషన్ దగ్గర అరేంజ్ చేసిన ట్రీస్ సూపర్గా ఉంటాయి. ఇప్పుడేమో గ్రీన్గా కనిపిస్తున్నాయి. అదే ఆటమ్ సీజన్లో చూసారంటే అసలు ఎల్లో కలర్లో అసలు అద్భుతంగా ఉంటుంది అక్టోబర్ ఎండ్లో. అండ్ ఈవెన్ నవంబర్ అప్పుడు కూడా మొత్తం ఆకులన్నీ రాలిపోయి అసలు అది ఇంకొక డిఫరెంట్ వ్యూ ఉంటుందన్నమాట విత్ ట్రామ్. సో హర్ష కూడా ఇక్కడ ఒక ఫోటో తీశారు, ఆయనకి అవార్డు కూడా వచ్చింది. విత్ ట్రామ్తో తీసినారు ఈ ప్లేస్లో. చాలా అద్భుతంగా ఉంది. ట్రీస్ అన్నీ ఒకేలా ఇలా అరేంజ్ చేసేస్తే పైన వచ్చేసి ఆ షాడోస్ రౌండ్గా ఆర్చ్ లాగా అవుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ ఈ కింగ్ కాంగ్స్ ప్లేస్లోనే 2 ట్రామ్స్ అనేవి చేంజింగ్ కూడా ఇదే అనమాట ప్లేస్. పెద్ద ట్రామ్ స్టేషన్ ఇది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అట్రాక్షన్స్కి వెళ్దాం. సో నేను ఇంతకుముందు మీకు ఒపేరా నుంచి చూపించాను కదా, అదే అనమాట ఈ స్టాచ్యూ. సో ఈ ప్లేస్ మనం కింగ్ కాంగ్స్లోనే ఉన్నాము. సో ఇది కూడా వన్ ఆఫ్ ది అట్రాక్షన్ ఈ ఫౌంటైన్. ఎంత పెద్ద ఫౌంటైన్ ఇది, చాలా బాగుంటుంది. అండ్ అలాగే దీని ఆపోజిట్లో చాలా స్పేస్ ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడు ఎక్స్కర్షను జైంట్ వీల్స్ అవన్నీ పెడుతూ ఉంటారు అనమాట, ఎగ్జిబిషన్ లాగా. సో ఇది ఇంకా స్టార్ట్ చేస్తున్నారు, మేబీ ఈ వీక్లో స్టార్ట్ అవ్వచ్చు. ఫౌంటైన్ చూడండి అసలు ఎంత బాగుంటుందో. హార్సెస్, సో ఒక హార్సెస్ కార్ట్ మీద అతను కూర్చొని రైడ్ చేస్తున్నట్టు ముందు పక్కన అన్నట్టుగా ఉంది కదా. ఆయన ఏదో కింగ్ లాగా ఉన్నాడు. ఈ పైన కూడా స్టాచ్యూ చూడండి ఎంత బాగుంటుందో.
సో ఇదండి ఇవాళ అట్రాక్షన్స్ వీడియో. అండ్ మేము మిస్ అయిపోతామన్నమాట ఇంకా 2 డేస్లో బోర్దుని. సో బోర్దులో చాలా మెమరీస్, 4 ఇయర్స్గా ఉంటున్నాం కదా. సో పాప కూడా ఇక్కడే పుట్టింది. సో మాకు బోర్దు అనేది చాలా స్పెషల్ ఎప్పటికీ. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.